గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సహనా. ఇది సీటెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నేను యాక్చువల్గా సీటెట్ రాసినప్పుడు నాకు 84 మార్క్స్ వచ్చాయి. సో నేను క్వాలిఫై అయ్యాను అనమాట. యాక్చువల్గా 82 అయితే 84 మార్క్స్ వచ్చాయి అనమాట, క్వాలిఫై అయ్యాను. సో అందుకని నేను నా ప్రిపరేషన్, నేను ఏం బుక్స్ ఫాలో అయ్యాను, ఎలా ప్రిపేర్ అయ్యాను అనేటువంటిది చాలామందికి తెలియదు. సో హౌస్ వైఫ్స్కి మ్యాక్సిమంగా తెలియకుండానే ఉంటుంది, కాబట్టి వాళ్ళ కోసం ఎస్పెషల్లీగా ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది సీటెట్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మనకి ఎంత టైం ఉంటుందో సో చెక్ చేసుకుందాం, ఓకేనా. సో సీటెట్లో ఏంటంటే మొత్తం మనకి 150 మినిట్స్ మనకు టైం ఇస్తారు, ఓకేనా. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అనమాట. సో టోటల్ మనకి 1 మినిట్కి మనం 1 క్వశ్చన్ అనేటువంటిది మనము పెట్టాల్సి ఉంటుంది, ఓకేనా. సో నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి కూడా లేవు అనమాట, ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథ్స్, ఈవీఎస్, ఈ 5 అనేటువంటివి ఉంటాయన్నమాట. అయితే లాంగ్వేజ్ 1లో హిందీ, కొంతమంది హిందీ పెట్టుకుంటారు. మనం వచ్చేటప్పటికి మన ఏపీ కాబట్టి మనం ఏం పెట్టుకోవచ్చు, తెలుగు పెట్టుకోవచ్చు. సో హిందీ వాళ్ళ పేపర్ వేరేగా ఉంటుంది, తెలుగు వాళ్ళ పేపర్ కూడా వేరేగా ఉంటుంది అనమాట. తర్వాత లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్ కంపల్సరీగా ఉంటుంది, మ్యాథ్స్, ఈవీఎస్, ఓకేనా. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 30 క్వశ్చన్స్ ఉంటుంది, తర్వాత 30 మార్క్స్ అనమాట, ఓకే. ఇలా చూసుకుంటే మొత్తం మనకి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అయితే మనకి ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 30 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ వచ్చేటప్పుడు కంటెంట్ ఉంటుంది అనమాట. ఇంకో 50 క్వశ్చన్స్ మనకి పెడగాగి ఉంటుంది, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము, ఓకే. అయితే మనం ఏం చేయాలి ప్రిపరేషన్కి, సిలబస్ ఏముంటుంది అనేది కూడా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. తర్వాత నేనే బుక్ ఫాలో అయ్యి ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి మీకు. ఇది అరిహాంత్ అనమాట, అరిహాంత్ సంబంధించినటువంటి బుక్ అనమాట. అరిహాంత్ సక్సెస్ మంత్ర అనేటువంటి బుక్ అనమాట. చూపిస్తాను ఒక నిమిషం. సో ఇది సక్సెస్ మంత్ర స్టేజ్కి సంబంధించినటువంటిది అనమాట. పేపర్ 1, క్లాస్ 1 to క్లాస్ 5 అనమాట. ఇది మనకు సంబంధించినటువంటి, నేనైతే ఈ బుక్ ప్రిపేర్ అయ్యాను బాగా. ఈ బుక్లోనే ఉన్న బిట్స్ అన్నీ కూడా నేను చేశాను అనమాట. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, అందుకే మీకు కూడా చెప్తున్నాను, ఓకేనా. సో ఇందులో మనకి ఏమేమి ఇస్తామంటే కొంచెం చూడండి. ఇది మనకి సాల్వ్ పేపర్స్ ఉన్నాయి కదా, సాల్వ్ పేపర్స్ 2022, తర్వాత 21, 19, 18 ఈ 4 పేపర్స్ మనకి ఇస్తాడు. సాల్వ్ పేపర్స్ ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి ఇస్తాడు అనమాట. తర్వాత మనకి సిలబస్ ఇస్తాడు. ఇందులో మెయిన్ మంచి పార్ట్ ఏంటంటే మనకి ఇందులో మన కంటెంట్ కూడా ఉంటుందన్నమాట. మనం మళ్ళీ కంటెంట్ కోసం మనం వేరే ఎతకాల్సిన అవసరం ఉండదు. కంటెంట్ ఇందులో మొత్తం చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకుని తర్వాత ఇంకో బుక్ ఏదైనా మనము ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అయితే మనకు సరిపోతుంది, ఓకేనా. తర్వాత ఇందులో మనకి సిలబస్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట, ఓకే. సిలబస్ వచ్చేటప్పటికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో మనకి చైల్డ్ డెవలప్మెంట్ గురించినటువంటి చాప్టర్స్ ఉంటాయి. తర్వాత ఫస్ట్ వచ్చేటప్పటికి చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. సెకండ్ వచ్చేటప్పటికి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్, ఇది కూడా ఉంటుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఈ లెర్నింగ్ అండ్ పెడగాగి, ఓకేనా. ఇది సి. సో ఇలా మనకి మొత్తము 3 చాప్టర్స్ అయితే మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో మనకు కనిపిస్తూ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఒకటి, పెడగాగి ఒకటి. తర్వాత లాంగ్వేజ్ 2 వచ్చేటప్పటికి మనకి తెలుగు ఉంటుంది, పారాగ్రాఫ్స్ ఇస్తారు. తర్వాత గ్రామర్ అంతగా టచ్ చేయరు, కానీ పారాగ్రాఫ్స్లో మనకి మ్యాక్సిమంగా తెలుగు ఈజీగానే ఉంటుంది అనమాట, ఓకే. తర్వాత వచ్చేటప్పుడు మనకి ఏముంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ కూడా మనకి మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ పెడగాగి ఉంటుంది. తర్వాత ఈవీఎస్ కంటెంట్, ఈవీఎస్ పెడగాగి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో బాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. నెక్స్ట్ నెక్స్ట్ మంత్ మనకి ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ తక్కువ టైం ఇస్తారు సీటెట్కి, మనకి ఎక్కువ టైం ప్రిపరేషన్కి. సో కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అవ్వండి. ఏమన్నా డౌట్స్ కూడా నాకు చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో నాకు చెప్తే ఆ వీడియో నేను మీకు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా హాల్ టికెట్ నెంబరు, అండ్ నేను క్వాలిఫై అయినటువంటి హాల్ టికెట్ ఉంటుంది కదా, అంతా కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.